తెలంగాణ పల్స్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మన ఛాయ్పే చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగం నుంచి సతీష్ షారితో ఈరోజు మనం ఛాయ్పే చర్చ చేయబోతున్నాం. అయితే వాటి గురించి మనం వెళ్లే ముందు 4 మాటల వారి గురించి మనం చెప్పుకుందాం. ఈ మధ్య కాలంలో ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన విశ్వ బ్రాహ్మణ సంఘంలో ఒక అధ్యక్షుడిగా ఈరోజు కీరులు మెయింటైన్ చేస్తా ఉన్నాడు. సో అవన్నీ మనం ఎట్లా చేస్తున్నాడు, దానికి సంబంధించిన విశేషాలు ఏంది, అవన్నీ కూడా మనం మీరు ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అన్న. ఈ బోధనలో అంటే తక్కువ పీరియడ్ లో ఒక యువ నాయకుడు, మీ ఏజ్ కూడా చాలా చిన్నది, అంటే చిన్న వయసులోనే ఒక మంచి ఒక కుల సంఘానికి కానీ ఇటు విద్యార్థి విభాగానికి కానీ అధ్యక్షుడై ఈరోజు ఒక చాలా సంచలన విషయాలకు సంబంధించినవి కూడా మీరు చేపట్టడం జరిగింది ప్రోగ్రామ్స్. సో అవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి, మరి దానికి సంబంధించిన విషయాలు ఏంది, అవన్నీ కూడా ఈరోజు మా ఛాయ్పే చర్చలో మా తెలంగాణ పల్స్ వ్యూవర్స్ కి అందరికి కూడా చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ముందుగా మీ గురించి చెప్పండి, అసలు మీ వ్యక్తిగత జీవితం ఏంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మాది ఒక సామాన్య కుటుంబం. బోధనలోనే మా తండ్రి గారు కార్పెంటర్ వర్క్ చేస్తారు. అలాగే మా తల్లి గారు హౌస్ వైఫ్. నేను నా ఒక 10వ తరగతి విద్యా మాతృశ్రీ స్కూల్లో కంప్లీట్ చేశాను విద్యాభ్యాసం. దాని తర్వాత ఇంటర్మీడియట్ విద్యా వికాస్లో, దాని తర్వాత ఎంసీ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. నాకు చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్ భావజాలంతో గలీలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటుండే. అనంతరం 10వ తరగతి అయిపోయిన తర్వాత హైదరాబాద్ పంపిద్దామనేసి మా తండ్రి ఒక ఆలోచన ఉండే. నాకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ 4 నెలలు చదువుకోండి, లేదు నేను ఎన్సీసీ చేస్తాను ఒక ఉద్దేశంతో బోధనలో ఉన్నటువంటి విద్యా వికాస్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎన్సీసీలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత నాకు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఎన్సీసీలో నుండి నన్ను బయటకు వచ్చేసాను నేను. తదనంతరం ఏబీపీ వాళ్ళు కాలేజ్కి రావడం జరిగింది. కాలేజ్కి వచ్చి కాలేజ్ కమిటీ చేసే సమయంలో నాకు ఏబీపీ కాలేజ్ ప్రెసిడెంట్ గా నియమించి వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి నా యొక్క విద్యార్థి రంగ సమస్యల పైన పోరాటం చేయడం, వాళ్ళ ఫీజెస్ గురించి పోరాటం చేయడం, ఇక్కడ ఏ విద్యార్థికి ఎక్కడ సమస్య ఉన్నా కూడా ముందు అక్కడికి వెళ్తుంటే మాట్లాడుతుంటే ఒకవేళ ఆ సమస్య అనేది పరిష్కారం విధంగా వెళ్తే బాగుంటుంది అనేసి ముందు ఆ విధంగానే చర్చ చేస్తుంటే, లేదు అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం వివాదాలు కూడా చేసే దారిలో మేము వెళ్తుండే. ఓకే, ఆ విధంగా మేము రాజకీయంగా కాకపోయినా విద్యార్థి చిన్నప్పటి నుంచి భావజాలాలు అంటే హిందుత్వ భావజాలాలు ఉన్న సంస్థలతోనే కలిసి పని. అవునవును, ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తుండే. బజరంగలు కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఏర్పాటు చేసి యాక్టివ్ గా మేము వర్క్ చేస్తుండే. ఓకే, అట్లా మేము హిందుత్వ భావజాలను పెరిగినాం చిన్నప్పటి నుండి. ఎక్కడ మరి మీ ప్రారంభం ఎక్కడైంది? విద్యార్థి సంఘాల నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2015 ఏబీపీలో కాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది విద్యా వికాస్ కాలేజ్ కి. దాని తర్వాత బోధన్ పట్టణ జోనల్ ఇన్ఛార్జ్ గా కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు ఏదైతే హిందూ ధర్మ రక్షణ కోసం ఎవరైతే నాకు అడుగులు ఏర్పేయడం చేసిర్రు మన శివసేన పార్టీ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోపికిషన్ అన్న, ఆయన బజరంగల్ నుండి దూరమై శివసేన పార్టీని తీసుకుని రావడం జరిగింది. చిన్నప్పటి నుండి ఆయనతోనే మేము ఉన్నాం, గలీలో హిందూ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి శివసేన పార్టీని తీసుకుని వచ్చిన తర్వాత అన్నకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో 100 మంది యువకులతోని డిసెంబర్ 12వ తేదీ నాడు 100 మంది యువకులతో శివసేన పార్టీలో చేరడం జరిగింది. ఓకే, అప్పుడు విద్యార్థి విభాగం నుండి. ఓకే, మరి చేరిన తర్వాత ఎలాంటి పదవులు చేపట్టడం జరిగింది? చేరిన తర్వాత అందులో కూడా ఒక విద్యార్థి విభాగం ఉండే, భారతీయ విద్యార్థి సేన అని. అప్పటికి బోధనలో భారతీయ విద్యార్థి సేన లేదు, బీవీఎస్. ఓకే, దానికి అన్న కూడా నన్ను పిలిచి, నువ్వు ఏబీపీలో పనిచేసినావు, కొద్దిగా నీకు అవగాహన ఉంటుంది కాబట్టి నువ్వు బీవీఎస్ కూడా నువ్వే మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు నా వయసు కేవలం 15 సంవత్సరాలు కాబట్టి నాకైతే పెద్దవాళ్ళకు, నాకైతే ఒక 2-3 సంవత్సరాలు పెద్దగా ఉన్న వాళ్ళకి అధ్యక్షుడి పదవి ఇచ్చి నాకు పట్టణ కన్వీనర్ బాధ్యతలు చేయడం జరిగింది. అంటే చాలా తక్కువ సమయంలోనే, చిన్న వయసులోనే పట్టణ కన్వీనర్ గా చేపట్టారు. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు పట్టణ కన్వీనర్ గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మీ ఏజ్ ఎంత? ప్రస్తుతం 23 సంవత్సరాలు అన్నా. ఓకే, సో బీవీఎస్ నుంచి తర్వాత మీ ప్రయాణం ఎటు మొదలైంది? బీవీఎస్ నుంచి పట్టణ కన్వీనర్ గా చాలా ప్రోగ్రామ్ చేసినాం. పట్టణ అధ్యక్షుడు కూడా మేము సహకరిస్తా పోయినాం.
ప్రతి ఒక్క కాలేజీలో బోధనలో బీవీఎస్ అనేది లేకుండే 2015 కంటే ముందు మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి కాలేజీలో కమిటీలు ఏర్పాటు చేసినాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నిలబడ్డం, కొట్లాడినాం. ఫీజుల విషయంలో కానీ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా నిలబడ్డాం, కొట్లాడినాం. వివాదాలకు కూడా పోయినాం, కేసులు కూడా చేసుకున్నాం. కానీ సమస్యలపైన కొట్లాడి ఒక మంచి స్థాయికి భారతీయ విద్యార్థి సంఘం కూడా తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాత నాకు బోధన పట్టణ అధ్యక్షుడిగా 2018లో బాధ్యతలు ఇచ్చారు. తర్వాత ఏది బీబీఎస్ నుండి మళ్ళీ 2018లో ఇచ్చారు. ఓకే, మరి అట్లాంటి శివసేన నుంచి అంటే చాలా యాక్టివ్ గా పనిచేసిండ్రు. శివసేనలో కూడా దాదాపు బీఎస్ కి టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, చాలా యాక్టివ్ ఉన్నారు. మరి సడన్ గా మరి శివసేనను వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్ కి రావడానికి కారణం ఏంది? శివసేన పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో రావడానికి గల కారణం ఏంటంటే అన్న, మేము దాన్ని ఒక హిందుత్వ పార్టీగా మేము చూసినాం, హిందుత్వం కోసమే అనేసి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో హిందూ ధర్మ రక్షణ అంటే కేవలం మాటలతో చెప్తే కుదరదు, డబ్బు కూడా కావాలి. మనల్ని నమ్ముకున్న వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకుంటే వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే కేవలం మనం పోయి నిలబడి పరామర్శించేసి వస్తే వాళ్ళ సమస్య అనేది నెరవేరదు. వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది కూడా మనం చేయాలి. చేసే స్థితిలో మా నాయకుడు లేడు, ఆయన ఒక పేరింటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చేద్దామంటే మా దగ్గర కూడా ఏం లేదు, మేము కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే హిందుత్వం అని మేము ఎంత చెప్తున్నప్పటికీ అది ఒక రాజకీయ పార్టీ అనేసి మాకు తర్వాత తెలిసింది. బజరంగ దళ్ RSS లాగా ఇది ఒక హిందుత్వ సంస్థ కాదు. శివసేన పార్టీ కూడా ఒక రాజకీయ జాతీయ పార్టీ. కాబట్టి రాజకీయాలలో మనం ఉన్నామంటే మేము రాజకీయాలలో ఉన్నామని తెలియకుండానే మేము హిందుత్వం అనుకుంటే పనిచేసాం. ఓకే, మీకు అప్పటి తెలియదు ఇంకా పార్టీ అది అని చెప్పేసి, సంస్థ అది తెలియదు, చిన్నది కాబట్టి హిందుత్వం అనేది పనిచేస్తున్నాం. కాబట్టి రాజకీయాలలో ఉన్నారు, వీడు ఒక రాజకీయ నాయకుడు, ఇది రాజకీయ పార్టీ కాదు అనే ఒక డైలమాలో మేము ఉండే. దాని తర్వాత కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో మా గల్లీ ఏదైతే బీటీ నగర్ ఉందో అన్న, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా స్లమ్ ఏరియా. అంటే ఆ రోజు ఆ పూటకు పని చేసుకుంటే గానీ బతకలేని కుటుంబాలు కూడా కొన్ని అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో మేము ఎలాంటి సహాయం చేయలేని స్థితిలో మేము అక్కడ ఉండే. ఆ సమయంలో ఆయిషా ఫాతిమా గారు వాళ్ళ ట్రస్ట్ తరఫున మా ఒక గల్లీలకు నిత్యావసర సరుకులు, ఏదైనా కుటుంబానికి కరోనా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవడం అవన్నీ చేయడం జరిగింది. వాళ్ళ ఫౌండేషన్ ఉండే. అంటే అప్పటికి మీరు బీఆర్ఎస్ చేరలేదు. టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, బీడీఎస్ కి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2020లో జరుగుతున్నది. అది అంతా ఎవరు చేస్తున్నారు, గల్లీకి ఎవరు వస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అనుకుంటే ఆయిషా ఫాతిమా టీం నుంచి వచ్చినామనేసి చెప్పారు మాకు. అప్పటి వరకు కూడా మేము ఏమనుకుంటున్నా అంటే ముస్లింస్ కే చేస్తారు, హిందువులను పట్టించుకోరు. ఓకే, మనం హిందువులను మనం చూసుకోవాలి, ఇదే కాన్సెప్ట్ లో మేము వెళ్ళినాం అప్పటి వరకు. అదే ఫస్ట్ టైం ఒక ముస్లిం మహిళ ఉండి అందరినీ కూడా సమానంగా చూస్తూ సమస్యను ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యారు. మాకు సమస్య అని చెప్తే రెస్పాండ్ అయ్యారు. కాబట్టి అంటే ఎవరికి ఆయిషా ఫాతిమా గారు అంటే మేము అప్పటికి మా పరంగా హెల్ప్ కోసం, నీడ్ కోసం మేము వాళ్ళకి చేయలేదు, వాళ్ళ అనుచరులకు చేసినాం. ఆమెతో మేము మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళ అనుచరులు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసినాం. వాళ్ళు పంపించారు, సామాన్లు పంపించారు, కూరగాయలు పంపించారు, కొంతమందికి డబ్బులు కూడా పంపించారు అవసరం ఉన్నట్టు. అట్లా వాళ్ళు చేసిన దాన్ని బట్టి అరే వాళ్ళ అడుగుజాడల్లో నడుద్దాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనం అనుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూనే చూసుకోవాలా, ముస్లింలను చూసుకోవాలనే పద్ధతి కాకుండా వీళ్ళందరినీ కలుపుకొని పోతున్నారు కదా. రాజకీయం చేద్దామనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలకే పోయి రాజకీయం చేద్దాం, హిందుత్వం ముసుగు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదనేసి డైరెక్ట్ మేము రాజకీయ పార్టీలకు పోవాలని చెప్పేసి డిసెంబర్ 7వ తారీఖు 2020 రోజున బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం. అంటే ఎవరైతే ఆ ట్రస్ట్ నుంచి చేసే సేవలకు మీరు ముగ్ధులయ్యే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందా, లేకపోతే మీకు ఇంటర్నల్ గా ఇక్కడ శివసేనలో కొంతమంది పడక కొన్ని లోపల ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని జరిగినాయి సంఘటనలు అని చెప్పేసి కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి? వాస్తవం, ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు మన ఇంట్లోనే సమస్యలు అనేవి వస్తాయి. అందులో నాకు సమస్యలు వచ్చినా కొంచెం నాకు అక్కడ ప్రియారిటీ అనేది కూడా తగ్గింది. వాస్తవానికి శివసేన పార్టీకి నా శాయశక్తులు ఎంతవరకు ఉంటే అంతవరకు పోరాటం చేసినాం, ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేసాం. కాకపోతే అవి రాజకీయంలో కొన్ని దుఃఖాలు కొన్ని ఎదగాలనేసి అనుకుంటే మా వయసు కూడా చిన్నది, ఆలోచన చిన్నది, ఆవేశం ఎక్కువ. శివసేనలో మీకు తొక్కిందని అనుకున్నారా? జరిగింది. ఓకే, అంటే అది పెద్ద వ్యక్తులు కాకపోయినా ముఖ్య నాయకుడు అనుచరులు చేసినటువంటి పనులు ఉన్నాయి అవి. మీరంతా మంచి టాలెంటెడ్. యాక్చువల్లీ బీబీఎస్ ని కూడా ఇక్కడ
మంచి ఒక పట్టణంలో చెప్పుకోదగ్గ విద్యార్థి సంఘంగా తీర్చిదిద్దడంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు కదా. మరి మిమ్మల్ని వస్తే అవసరం వాళ్ళకేమొచ్చింది? నా దూకుడుతనం. వీడు ఎక్కడికి వెళ్ళినా ముందుకు వెళ్ళిపోతాడు, వీని ఆపాలి, చిన్న ఏజు. అంటే మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, పల్లెటూళ్ళ నుంచి ఎవరు వచ్చినా కూడా గోపన్న తర్వాత గోపన్నకు రైట్ హ్యాండ్ ఎవరు అంటే సతీష్ అనే పేరు వినబడుతున్నారు, గలీలో అయినా సరే బయట అయినా సరే. ఓకే, వీని పక్క జరపాలి, అక్కడ నుంచి మేము ఉండాలి అక్కడ. కాబట్టి నా గురించి ఆయన దగ్గర ఉన్న అంశాలు అట్లా ఆలోచన చేసి మిమ్మల్ని దూరం జరిపి. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే, మాకు కొంచెం కౌన్సిల్ ఎలక్షన్లలో కూడా కొంచెం విభేదాలు వచ్చినాయి. మాకు పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు విభేదాలు రావడం వల్ల అది ఇంకా బలంగా నాటుకపోయింది పార్టీ మారదామని చెప్పేసి. ఓకే ఓకే. మరి అంటే హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ నుంచి మరి అంటే ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంది. అంటే వాస్తవానికి హిందుత్వ భావజాలం నుంచి మారాలనుకుంటే ఎవరైనా బీజేపీకి వెళ్తారు. మరి మీరేంది బీఆర్ఎస్ కి జాయిన్ అవ్వడం కారణం ఏంది? బీజేపీలో జాయిన్ అవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, కౌన్సిల్ ఎలక్షన్స్ అయితే గతంలో 2020లో జరిగినటువంటి కౌన్సిల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ యొక్క సమయంలో మా యొక్క బీఆర్ఎస్ శివసేన పార్టీ నాయకులు ఏమని చెప్పారంటే, మీ గలీలో మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు తెలుపుకోండి, మేము ఎవరికి కూడా ఇంట్రెస్ట్ కాము అనేసి చెప్పారు. మా ఇంటెన్షన్ ఏముంది అంటే, హిందుత్వ ఎజెండాతో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసినాం. దాని తర్వాత హిందుత్వ ఎజెండాతోనే ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి మద్దతు తెలిపినాం, కౌన్సిల్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి మద్దతు తెలుపుదాం. హిందుత్వం ఎజెండా అంటే హిందుత్వం ఎజెండా మీద నడుద్దాం. అట్లాంటి కొన్ని దగ్గర ఏమైపోయిందంటే, కొంతమంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం, కొంతమంది బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడం, ఎవరిష్టం వాళ్ళకి అప్పచెప్పేసారు. ఓకే, అంటే మీ శివసేన నుంచి కాంటాక్ట్ చేయాలి కాబట్టి మీ ఇష్టం అక్కడ ఏమైపోయిందంటే, కొంతమంది ఏం రా మీరు హిందుత్వం అనేసి అంటారు 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లలో. ఓకే, బీజేపీకి వచ్చేసరికి మళ్ళీ హిందుత్వం అంటారు. బాణం గుర్తు వాడుకున్నారు, పువ్వు గుర్తు వాడుకున్నారు, ఇప్పుడు చేతిని వాడుకున్నారు, కాళ్ళను వాడుతున్నారు. మీకంటే ఒక సిద్ధాంతం అనేది ఏం లేదా అనేసి మాకు చాలా మంది మాకు అనుకున్న పరిస్థితుల్లో బాణం గుర్తు కాంటాక్ట్ చేయలే మున్సిపాలిటీ. ఎందుకు? దానికి రీజన్ ఏంటి? మున్సిపల్ రిజిస్ట్రేషన్ సింబల్ కాలేదు, ఓకే, దానివల్ల పోటీ చేయలేదు. సో ఇక మీరు ఇట్లా బీఆర్ఎస్ ఎంచుకున్నారు. అయితే మేము అడిగినాం, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు చేయాలా, మనకేం అవసరం, హిందుత్వం అనేసి అన్నాం కదా, బీజేపీకి మద్దతు తెలుపుదాం, ఓడిపోతే ఓడిపోతాం కావచ్చు, ఓట్ బ్యాంక్ చూపించుకుందాం అంటే వీళ్ళేమనంటే, లేదు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళని గెలిపిస్తే కౌన్సిల్ గా మనకు పనులు జరుగుతాయి. అచ్చా, గెలిపిస్తే అధికార పార్టీకి గెలిపిస్తే పనులు జరుగుతాయి అన్నప్పుడు నేను అధికార పార్టీలకు పనులు చేపిస్తా అని చెప్పేసి మేము అధికార పార్టీని మేము ఎంచుకున్నాం అట్లా. ఓకే ఓకే. ఎట్లుంది మరి అధికార పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించి? అంటే మీకు అంటే తీసుకెళ్ళడానికి, షకీల్ గారికి పరిచయం చేయించడానికి ఇంకా మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా? లేదు, నేను ఎమ్మెల్యే గారింటికి నేను పార్టీలో జాయిన్ అవ్వకన్నా ముందు ఎన్నడూ కూడా నేను పోలేదు. ఎమ్మెల్యే గారు ఇల్లు ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అప్పటికి. ఓకే, అయ్యా జాయిన్ అవుదామనే మూమెంట్ లో మధు అన్న, నాగన్పల్లి మదన్న గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడించడం జరిగింది. మాట్లాడించిన తర్వాత మాట్లాడి, అన్న ఇట్లా శివసేన పార్టీలో విద్యార్థి విభాగంలో పనిచేసిండు, యాక్టివ్గా ఉంటాడని చెప్తే ఒకరోజు పోయి మాట్లాడి December 7th డేట్ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఎట్లుంది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులతో కానీ, సీనియర్ నాయకులతో కానీ, ఎమ్మెల్యే గారితో, ఇటు ఆయిషా ఫాతిమా గారికి కూడా అత్యంత అంచనాల్లో మీరు కూడా ఒకరు. సో అంత తక్కువ టైంలో ఎట్లా మూవ్ అవ్వగలరు? ఏ పార్టీ అయినా సరే అన్న, కష్టపడే వాడికి గుర్తింపు ఇస్తే వాడు ఎదుగుతాడు. అదే పని ఇక్కడ మాకు ఎమ్మెల్యే షకీల్ అన్న కానీ, లేకపోతే ఆయిషా ఫాతిమా వదినమ్మ కానీ, వీళ్ళిద్దరు చేసిరు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకున్నారు. ఒక చిన్న విషయం చెప్తా, నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. December 7, 2020కి December 1, 2021 అంటే చేరిన ఒక సంవత్సరం లోపలనే, అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. అధికార పార్టీలో పదవుల కోసం కొట్లాడతారు. అలాంటి ఒక పార్టీలో 21 సంవత్సరాల వయసున్న నాకు పిలిచి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షులుగా ఎన్నుకున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు యువతకు ఎంత ప్రాధాన్యత అక్కడ ఇస్తున్నారు అనేది. అంటే విద్యార్థి విభాగం నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీకే కన్ఫర్మ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దాంట్లో కూడా కాంపిటీషన్ జరిగింది, ముగ్గురు కూడా తెర మీదకి వినిపించినాయి. మరి వాళ్ళందరినీ కాదని చెప్పేసి మీకు ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఈరోజు మీరు గమనించవచ్చు, నాకు ఎవరైతే ఇద్దరు కాంపిటీషన్ వచ్చిరో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఏ పార్టీలలో ఉన్నారో, ఏ విధంగా ఉన్నారని మీరు ఆలోచించవచ్చు. అదే కనుక ఎమ్మెల్యే గారు గమనించి ఆనాడే నాకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఓకే, మీరు స్టఫ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన సార్ ఎట్లా ఆలోచించడో తెలియదు కానీ వాస్తవానికి ముగ్గురం కాంపిటీషన్ లో ఉంది. ఓకే,
ఇంకోటి ఏంటంటే చారీలలో శ్రీకాంతాచారి గారి ఆత్మ బలిదానం ఉంది. నేను అది చెప్పిన అన్న, విద్యార్థుల కోసం మా ఒక జాతి నుండి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసిన ఒక అవకాశం నాకు ఇవ్వండి అన్న, ఓకే విద్యార్థి విభాగంగా నేను చేస్తా అనేసి చెప్తే నాకు అవకాశం ఇచ్చిండు అన్న. మరి ఎట్లా మూవ్ అయింది మరి? ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ చాలా వర్గాలు ఉన్నాయి, ఆ వర్గ పోరు కూడా చాలా ఉంది. చాలా మంది గతంలో కూడా పార్టీలో పనిచేసి వాళ్ళు తెర మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది అనగదొక్కడం కూడా జరిగింది బీఆర్ఎస్ లో. సో అవన్నీ మధ్యలో అంటే మీ మీద కూడా కొన్ని కుట్రలు జరిగినాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి. మీరు కూడా కొన్ని సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసినట్టు కూడా వినిపించింది, నిజమేనా? వాస్తవమే, గ్రూపులు అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉంటాయి. కానీ మాకు ఆ గ్రూపులతో మాకు సంబంధం లేదు. మాకు కేవలం సంబంధం ఎమ్మెల్యే షకీల్ అన్నతోని. ఎమ్మెల్యే షకీల్ అన్న కంటే ఎక్కువ మేము ఎవరన్నా మాట వింటాము అంటే ఆయిషావద్దనమ్మ గారు, వీళ్ళిద్దరి మాట జవదాటి మేము ముందుకు పోము. కాకపోతే ఏదైతే అసహనం నేను మధ్యలో తెలియజేసినో దానికి కారణం ఏంటంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ చేయడం జరిగింది సీనియర్ నాయకులు కొంతమంది. నా పైన లేనిపోయిన అభండాలు వేయడం, ఎమ్మెల్యే గారి నుంచి దూరం చేయాలని చెప్పేసి దానికి మళ్ళీ మేము క్లారిఫై చేయడం. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అభండాలు కాదు కదా, మొత్తం రాసి ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితులలో లేదు. మరి విద్యార్థి విభాగము ఇటు మీ కుల సంఘంలో కూడా చాలా చక్కని పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ గా అలాగే నియోజకవర్గ ప్రెసిడెంట్ గా కూడా మీరు ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. అంటే వాస్తవానికి మీకున్న తక్కువ ఏజ్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ కి కుల సంఘాన్ని ఎట్లా ముందు తీసుకెళ్తున్నారు? అయితే వాస్తవానికన్నా మా యొక్క విశ్వబ్రాహ్మణులలో 5 కుల వృత్తులు ఉంటాయి. కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకార. స్వర్ణకార అంటే గోల్డ్ స్మిత్, ఓకే, వాడుక భాషలో హౌస్లోలు అనేసి అంటారు. అయితే మా యొక్క వృత్తి మీరేది? కమ్మరి, వడ్రంగి. ఓకే, కమ్మరి, వడ్రంగి వృత్తి సంఘం మాది. అంటే ఇప్పుడు 5 కులాలకు కలిపి ఒకటే? 5 కులాలకు కలిపి సంఘం వేరే ఉంటది, విశ్వబ్రాహ్మణ సంఘం అది. ఓకే, ఈ కుల వృత్తులు ఏదైతే కమ్మరి పని కానీ వడ్రంగి పని చేసే వాళ్ళకి ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ల నుండి ఇబ్బందులు ఉంటాయి, కరెంట్ డిపార్ట్మెంట్ ఇబ్బందులు ఉంటాయి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇబ్బందులు ఉంటాయి. మా సమస్యల పైన మేము కొట్లాడుకోవాలంటే మాకు ఒక వృత్తి సంఘం ఉండాలి. కాబట్టి కమ్మరి, వడ్రంగి పని చేసే వాళ్ళందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిరు 1984లో. ఓకే, రాష్ట్ర నాయకుడు అయినటువంటి నెరల గురుచరణం గారు స్థాపించడం జరిగింది. ఇది ఆయన కాలం చేసి ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎవరైతే బోధన నియోజకవర్గంలో కమ్మరి, వడ్రంగి సంఘం నడిపిరు, దాదాపు 1980 నుంచి ఇక్కడ సంఘం ఉందన్న. ఓకే, 1984లో రాష్ట్ర స్థాయిలో సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కుల సంఘంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే మా వాళ్ళకి పని చేసుకొని పిల్లలని, భార్యని పోషించుకోవాలి, మంచిగా చదివిపియాలి. బోధ కష్టమైన చేస్తాం కానీ మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలనే ఆలోచనలోనే మా వాళ్ళు ఉన్నారు. ఎన్నడూ కూడా బోధన నియోజకవర్గంలో కమ్మరి, వడ్రంగుల ఐక్యతను చూపిద్దామనే ఆలోచన రాలేదు. ఎందుకంటే వాళ్ళకు పని చేసుకోవడానికి తీరిక లేదు, పనులు వెతుక్కోవడానికి తీరిక లేదు. ఏదైనా సమస్య వస్తే ఒక ఎల్ఓసి ఉంటుందనేసి మా కుల సంఘ నాయకులకు తెలియదు, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని తెలియదు. ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్యను పరిష్కరించుకుందాం అనేది కూడా. అంటే గతంలో ఎవరుండే మీకు ప్రెసిడెంట్ గా? గతంలో మాకు మా తాతయ్య గారు డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా సంఘం ఉన్నారు. దాని తర్వాత వడ్ల గంగాధర్ గారు చేసారు, దాని తర్వాత వడ్ల రాజుచారి గారు చేసారు, దాని తర్వాత మళ్ళా వడ్ల గంగాధర్ గారు మళ్ళా చేయడం జరిగింది. దాని తర్వాత పాంచాల చందుచారి గారు తర్వాత నేను తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేసారు అంటే సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సంఘ సభ్యుడికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దాంట్లోకి నుంచి వాళ్ళందరూ కూర్చొని సహాయం చేసుకున్నారు తప్పిస్తే ప్రభుత్వం నుండి ఏ విధంగా మనం తెచ్చుకుందాం, ఒక ఎమ్మెల్యేని కలిసి ఏ విధంగా తెచ్చుకుందాం అనేది పోరాటాలు చేయాలి. వాళ్ళకి ఎంతసేపు భార్య పిల్లల్ని సాధించుకోవడానికి సమయం పోయింది. కుల వృత్తులు చేసుకుంటా ఇటు సంఘం నడపాలంటే కూడా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మాకు లేని అంటే ఈ రోజు పని చేస్తే గానీ బతకలేని కుటుంబాలు ఉన్నాయి ఇంకా మా కుల సంఘాలు, మా కుల వృత్తులు నమ్ముకొని బతికే వాళ్ళకి. కాబట్టి నేను వెళ్ళి పెద్ద మనుషులకు చెప్పిన, రాజకీయాలలో ఉన్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను చేస్తా అంటే పెద్ద మనుషులు కూడా నాకు పిలిచి కూర్చోబెట్టి, సంఘ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి పిల్లగాడు చిన్న వయసు అయినప్పటికీ అవకాశం ఇద్దాం అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసి అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. ఓకే, ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టిండ్రు మరి అధ్యక్షుడు అయిన తర్వాత? ఈ కుల సంఘానికి న్యాయం చేయగలిగినరా ఈ బీఆర్ఎస్ పార్టీలో? ఇటు విద్యార్థి విభాగం ఉండి, ఇటు కుల సంఘానికి అధ్యక్షుడిగా హోదాలో ఉండి
మీ కుల సమస్యలు తీర్చుకున్నారు? కుల సంఘాల అంటే ముఖ్యంగా ముందుగా అయితే ఈ కరోనా తర్వాత మా కుల సంఘం అనేది కొంచెం బలహీనపడ్డది. ఎందుకంటే చేసుకుంటే కానీ డబ్బులు లేని పరిస్థితి. కరోనా రావడం వల్ల వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆర్థికంగా చాలా చితికిపోయారు మా వాళ్ళు. కుల సంఘాలు కూడా కొంచెం ఢీలా పడ్డాయి. ఆ సమయంలో దాని తర్వాత ప్రెసిడెంట్ గా అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని రాసుకొని ఎవరి సమస్య ఏంది అనేది రాసుకుంటే చేసి ఒక ఐక్యతకు తీసుకొని వచ్చిన. అప్పటికి కూడా ఏంటంటే ఇంకా కొంచెం కావాలా, ఇంకా కొంచెం యూనిటీ పెరగాలి, అది లోపల భావన అనేది రావాలా, మా సంఘం మా కులం అనేసి బోధనలో విశ్వ బ్రాహ్మణ కుల వృత్తుల మహాగర్జన అనే ఒక కార్యక్రమం చేసినాను నేను లాస్ట్ ఇయర్ December 24 నాడు. ఓకే. అప్పుడు ఆ కార్యక్రమం చేయడం ద్వారా చాలా మంది కూడా దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కులం అంటే ఇది, మనం ఒక ఐక్యతతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఐక్యతతో ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు కూడా చేసేటివి ఉన్నాయి మాకు. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత సంఘంలో ఎవరైతే మా కులస్తులలో ఆడబిడ్డ పెళ్లి ఉంటుందో వాళ్ళకి పుస్తే మాటలు పెళ్లిచ్చి ఆ సంఘం నుండి ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులు ఎవరన్నా టాపర్లుగా వచ్చినా లేకుంటే మంచి అసలు వాస్తవానికి అంటే మీ కులానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి అసలు? ప్రధాన సమస్య ఏంటంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో మిషన్స్ లేవు, ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి పని చేస్తున్నారు. ముఖ్యంగా మాకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ గుజరాత్, యూపీ, రాజస్థాన్, బీహార్ నుంచి ఎవరైతే వలస కార్మికులు వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎట్లా అంటే 10 రూపాయలకు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు 4 రూపాయలకు చేస్తున్నారు. తక్కువ చీపే కదా మరి అది. చీపే. ఒకసారి మీరు ఒక ఇంటి వర్క్ అనే ఒక యూపీ వ్యక్తి కనుక చేస్తే దానికి మళ్ళీ రిపేర్ వస్తే యూపీ వ్యక్తి రాడు, వాడి ఫోన్ నంబర్ కూడా మీ దగ్గర ఉండదు. వాడు ఇల్లు పని చేసినంత సేపు పైసలు తీసుకున్నంత సేపు మీకు తెలుసు. అదే వాడు ఏదైతే మేకింగ్ ఛార్జెస్ 4 రూపీస్ తీసుకుంటున్నాడు కదా 10 రూపీస్ దగ్గర, మెటీరియల్ కాస్ట్ మీకు 10 రూపాయల దగ్గర కానీ 18 రూపాయలు చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మీకు ఇప్పుడు బోధనలు ఉన్నటువంటి యూపీ, రాజస్థాన్ వాళ్ళ ప్లైవుడ్ షాప్స్ ఉన్నాయి, హార్డ్వేర్ షాప్. మీరు ఒకసారి వెళ్ళండి ఆ షాప్స్. మేము కార్పెంటర్ తీసుకొని వస్తాం, మాకు ఒక మెటీరియల్ కావాలని చెప్పండి. వద్దు కార్పెంటర్ తీసుకురాకండి, మేమే మీకు తక్కువ చేసి ఇస్తామని చెప్తాడు. ఆ 10 రూపాయలు అయితే 15 రూపాయలు వేస్తే కూడా మీరు గుర్తుపట్టలేదు. దాన్ని గుర్తుపట్టే వ్యక్తి కేవలం కార్పెంటరే. అవునులే, వాస్తవం. వాళ్ళని తీసుకురావద్దని చెప్తారు. వాళ్ళు చెప్పడం వల్ల మీరు కూడా ఏమనుకుంటారు అంటే కార్పెంటర్ కింద ఏమైనా మిగులుతుందేమో, కమిషన్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మీరు కూడా కార్పెంటర్ తీసుకపోతలేరు. వాళ్ళు 10 రూపాయల సామాన్ని 18 రూపాయలకి వేసేసి మీకు అమ్ముతున్నారు. ఇది తక్కువ రేట్ అనుకో మీరు తెచ్చుకుంటున్నారు. ఆ వర్క్ కూడా వాళ్ళు హమారే పాస్ ఏ వర్కర్ ఏ కామ్ కర్ దేతా అని చెప్తున్నారు. వాళ్ళు కామ్ కర్ దేతా అందులో రేట్ ఎక్కువ చేసి మేకింగ్ లో తక్కువ చేస్తున్నారు మీకు. మళ్ళీ మీకు కలవరు. మళ్ళీ వాళ్ళు మీకు రిపేర్ వస్తే మళ్ళీ మాలాంటి లోకల్ ఉన్న కార్పెంటర్లకి మీరు ఫోన్ చేసి అన్న రిపేర్ చేయాలని చెప్తే మేము వచ్చి 500 రూపాయలు రిపేర్ చేయాల్సి వస్తున్నది. 5 లక్షల పని వాళ్ళకి పోతున్నది, 500 రూపాయల రిపేర్ పని మాకు. అంటే పెద్ద పెద్ద వర్కులన్నీ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వడ్ల కమ్మరి ఈ వృత్తులు చేసే వాళ్ళు మాత్రం చాలా దెబ్బతింటున్నాం. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరు ఎక్కడన్నా పోయి పని చేసుకోవచ్చు, వాళ్ళని మనం వెళ్ళగొట్టలేం. కాకపోతే ఏంటంటే నేను బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నా ఏంటంటే దయచేసి మీరు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటామన్నా మనం వర్క్ అనేది మంచిగా చేయించుకోండి. స్థానికంగా ఉన్నటువంటి కమ్మరి వద్ద కుల వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి మా విశ్వబ్రాహ్మణుల దగ్గరికి వస్తే రేపు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముంగట అట్ల కమ్మరులు ఉంటారు. యూపీ, గుజరాత్ నమ్మి మీరు కూడా మీ యొక్క డబ్బుని మీ యొక్క శ్రమని కోల్పోద్దనేసి నష్టపోద్దనేసి నేను బోధన నియోజకవర్గ ప్రజలకు ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ఛాయ్ పే చర్చ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను నేను. సో ముఖ్యంగా అంటే వాళ్ళ వల్ల మీ కుల వృత్తులకి డామినేషన్ జరుగుతుంది. మరి ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా లబ్ధి కానీ ఏదన్నా సంక్షేమ పథకాలు కానీ స్పెషల్ గా మీ కులానికి అంటే ఇటు కమ్మరి వడ్రంగి కులానికి ఈ చేతి వృత్తులకు అనేక రకాలుగా బీసీ బంధు లాంటి ఎట్లాంటి స్కీమ్స్ కొన్ని ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా అట్లాంటివి ఏమన్నా కోరుకుంటున్నారా? గత ప్రభుత్వంలో ఏదైతే బీసీ బంధు అనేసి విడుదల చేసిరో అన్న దానికి మేము ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకంటే మాక్సిమం మా కులానికి వచ్చేటట్టు ప్రయత్నం చేసిరు. నేను ఒకటి నా హయాంలో నేను అధ్యక్షుడిగా ఉన్న హయాంలో బోధన పట్టణంలో మీకు మొన్న బీసీ బంధు వచ్చిందా? నాకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చారు.
ఓకే, ఎంత మందికి వచ్చింది బీసీ బంధు? బోధన్ పట్టణంలో కేవలం మా కమ్మడి వర్గంకి పని చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా కేవలం ఒకటే మాట చెప్పారు, ఓనర్లను నా దగ్గరికి తీసుకురాకండి, కేవలం వర్కర్లు రోజుకు 400-500 రూపాయలు కూలి పని చేసుకునే వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు డైరెక్ట్. బోధన్ పట్టణంలో ఆయన ఒక 4 పేర్లు నేను రిక్వెస్ట్ చేసి ఒక 4 పేర్లు ఆయన పెట్టిండు. ఒక 9 మంది కౌన్సిలర్లు మా వాళ్ళు పేర్లు పెట్టి 14 మందికి బోధన్ టౌన్ లో వచ్చినాయి. పల్లెటూర్లలో కూడా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లకు నేను నా ప్రత్యేక రిక్వెస్ట్ కూడా నేను చేసిన. మొత్తానికైతే న్యాయం జరిగింది. జరిగింది. నేను అదొకటి గర్వంగా నేను చెప్పుకోదలుచుకుంటే ఏంటంటే నా హయాంలో కొంతమందికి లోన్స్ అనేది ఇప్పివ్వడం జరిగింది. ఇంకొక విషయం, ప్రధానంగా సతీష్ చారి చాలా అగ్రెసివ్ పర్సన్, ఎవరినన్నా ఇంటర్వ్యూలలో దంచి కొడుతున్నాడు, చాలా రూడ్ గా మాట్లాడుతున్నాడు, ర్యాష్ గా మాట్లాడుతున్నాడు అనేది బోధనలో ప్రధానంగా వస్తున్న ఆరోపణలు మీద. ఎందుకంత సతీష్ చారి ఎందుకంత అగ్రెసివ్ ఉన్నారు? ఇటు విద్యార్థి విభాగం నుంచి ప్రెసిడెంట్ ఉన్నారు, ఇటు కుల సంఘానికి బాధ్యత వహిస్తున్నారు. ఈ మూమెంట్ లో ఎందుకు అంత అగ్రెసివ్నెస్ ఎందుకు ఉంది మీరు? అన్న, ఇప్పుడు నీతిగా నిజాయితీగా బతికే ప్రతి ఒక్కరికి మేము విలువ ఇస్తాం. ముంగటి వ్యక్తి అనవసరంగా మనకు చర్చ చేసినప్పుడు మేము కూడా దానిపైన మేము కూడా స్పందించాల్సి వస్తుంది. అయితే ఆ విధంగా మేము ఎప్పుడన్నా రూడ్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ మేమే రూడ్గా మాట్లాడి మాత్రం స్టార్ట్ చేయం దాన్ని. ఎదుటి వ్యక్తి రూడ్గా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా రూడ్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు గౌరవ అంటే మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి మీద చెప్పుల దండ వేస్తా సంథింగ్ ఏదో భాషా జాలం యూజ్ చేసి చాలా పెద్ద మాట అనడం జరిగింది గతంలో. ఒక గౌరవప్రదమైన పదవి ఉండి ఒక మంత్రి చేసిన సుదర్శన్ రెడ్డి గారి మీద అట్లాంటి వర్డ్స్ మంచిదేనా? మీరు ఏదైతే చెప్పుకోవాలని అనేసి అన్నారో అది నేను మాట్లాడలేదు, వేరే మాట్లాడితే నేను అన్నా. అయితే దానికి గల వివరణ మీకు ఇస్తున్నా, బోధన ప్రజానికానికి కూడా తెలియాలి. మా యొక్క వాస్తవానికి అంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా అట్లాంటి ఆరోపణలు చేయలే, అంత రాశిగా మాట్లాడలే ఎవరు కూడా. అయినా కూడా ఎప్పుడు ఇంత పదజాలంతో ప్రశ్నించి కానీ ఇటు విమర్శించినా కానీ చేయలే సురేష్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ అంటారా? అయితే ఆ విషయం పైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రవీందర్ రెడ్డి అన్న ఆయిషా ఫాతిమా ఆమీర్ గారి పైన చాలా అసభ్యకరంగా అనాలోచితంగా విమర్శలు చేశారు. నేను బోధన్ ప్రజానికానికి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక చిన్న విషయం అడుగుతున్నా. ఎన్నడన్నా ఆయిషా ఫాతిమా ఆమీర్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు కానీ జిల్లా నాయకులకు కానీ స్థానికంగా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి సేవలు అందించినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి కానీ పన్నెత్తి ఒక మాటగా ఇప్పుడన్నా విమర్శించిందా? విమర్శించలేదు. అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి అసభ్యకరంగా ఒక మహిళా నాయకురాల గురించి ఆమె ఎన్నడూ విమర్శించని వ్యక్తిని మహిళా నాయకురాలి పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయడం జరిగింది. ఒక విషయం అయితే మేము చెప్తున్నామన్నా, ముందు కాంగ్రెస్ నాయకులు కూడా దాని నుంచి వివరణ ఇచ్చింది కదా, ఏదో జరిగింది అది అనుకోకుండా కొన్ని పదాలు వస్తాయి అని చెప్పేసి కూడా అనడం జరిగింది. దానికంటే ముందు కూడా దేశాయ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి కూడా కొన్ని అసభ్య పదజాలం యూజ్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. హరికాంత్ చారి గారు ఈ విషయం మీద కూడా మన ఇంటర్వ్యూలో వచ్చింది. మరి వాళ్ళు అన్నారు, ఇటు వీళ్ళు అన్నారు కదా, మీరు మధ్యలో ఆ విధమైన పదజాలం వాడడం కరెక్టా? దీనికి గల కారణం ఏంటంటే మేము ఆయిషా వదినమ్మ గారిని ఒక తల్లిగా భావిస్తామన్నా. అభిమానం అనేది ఉంటది. మేము కూడా ఆ విధంగా మాట్లాడేది కాదు. నేను కూడా ఆ రోజు కూడా నాకు ఏంటంటే అరే మేము ఎప్పుడు తిట్టలే, మా ఒక అభిమాన నాయకురాలకు ఎందుకు తిట్టరు? ఇంత అసభ్యకరంగా తిట్టాల్సిన అవసరం లేదు కదా. రాజకీయంగా విమర్శించేది ఉంటే మీరు ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారిని ఒక ఆధారపూరితంగా విమర్శించండి, ఎమ్మెల్సీ కవిత గారి పైన విమర్శించండి ఆధారాలు ఉంటే. రాజకీయంగా ఉన్నారు, ఆయిషా ఫాతిమా గారు విమర్శించినప్పుడు విమర్శించాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఫిర్బీ విమర్శించారు. ఆ ఒక్క సమయం అయితే మొత్తానికి సుదర్శన్ రెడ్డి గారి పట్ల మీరు చేసిన ఆరోపణలు కానీ మీరు విమర్శించడం కానీ అసభ్య పదజాలం వాడిండు సతీష్ చారి అనేది కాంగ్రెస్ నాయకులలో చాలా మంది కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నట్టు అనిపిస్తా ఉంది. దానికి మీరేమంటారు?
నేను ఈ విషయం పైన క్లారిటీ ఇస్తున్నా అన్న. నేను మాట్లాడిన మాటలో తప్పుదామనేసి నాకు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎందుకంటే అంత పెద్ద మనిషికి నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఒక హుందాతనంగా విమర్శించాలి కానీ అలా అసభ్య మాటలు మాట్లాడద్దనేసి నేను ప్రెస్ మీట్ పెట్టిన నాడే మాకు మా ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పడం జరిగింది అలా మాట్లాడకూడదు అని చెప్పేసి. కాబట్టి నేను ఆ రోజే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అనుకున్నాను. ఈ రోజు టీపర్స్ తరపున నేను మన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి ఇది ఒక ఛాయ్ పే చర్చ ద్వారా ఆయనకు నేను వ్యక్తిగతంగా నేను విమర్శ చేసిన కాబట్టి అసభ్య పదజాలంతో వారికి నేను దీని తరపున నేను క్షమాపణ కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నా సంస్కారం. నాకంటే పెద్ద వ్యక్తులు కాకపోతే నేను ఆ రోజు ఆవేశంగా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉంటారు, అంతే మనం వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాం. మనకు ఒక మంచి దోస్తు ఉంటాడు, ఆ దోస్తు మన కళ్ళ ముఖాన్ని మన తల్లిదండ్రులు తీడితే అదే ఇప్పుడు దోస్తు మనోడే కదా అనేసి అయితే వదిలిపెట్టాం కదా అన్న. తల్లిదండ్రులు ముఖ్యమా దోస్తానా ముఖ్యమా అనేసి ఒక ప్రశ్న వస్తుంది. మేము ఆపదలో ఉన్న నాడు మమ్మల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఆయిషా వదినమ్మ గారు. అంత అసభ్యంగా వాళ్ళు మాట్లాడేది కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్పించి సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు అలాంటి రవీందర్ రెడ్డి గారు ఆ చేసిన ఆరోపణలు కానీ చేసినటువంటి పౌరుష పదజాలాన్ని అది మీరు భరించలేకనే మీరు కూడా ఈ విధమైన పదజాలం వాడడం జరిగింది. అంటే దానికి మించి ఏం లేదు. సుదర్శన్ రెడ్డి గారికి నేను ఇప్పటివరకు ఒకసారేమో కలిసిన కౌన్సిల్ ఎలక్షన్లలో, అప్పుడు కలిసిన మధ్య మళ్ళీ ఇప్పటివరకు గెలవలే. ఆయనకు నాకు ఇప్పుడు ఆయన కూడా చెప్పిండు రవీందర్ రెడ్డి గారు కూడా అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి చాలా మట్టుకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి ఈ ఎలక్షన్ సమయంలో. చాలా మాటలు కూడా అనుకున్నారు, ఇటు ఈ వర్గం కానీ ఇటు ఈ వర్గం కానీ. చాలా ప్రెస్ మీట్లు జరిగినాయి, దాడులు కూడా జరిగినాయి, జరిగినాయి, కేసులు అయినాయి. మరి గతంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ వ్యక్తుల పైన కూడా ఎమ్మెల్యే షకీల్ గారు కేసులు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనం వార్తల్లో విన్నాం. నాకు ఆయనకు ఒక అన్నదమ్ముల రిలేషన్ అయితే మా దగ్గర ఉందన్న. కానీ తప్పుడు కేసులు పెడతారట కదా. తప్పుడు కేసుల విషయంలో ఒక విషయం చెప్తా. నేను ఇప్పుడు ఆయనతో మంచిగున్నా, ఒక పని ప్రయాణం పోయినా ఆయన ఫేస్ టు ఫేస్ మీద చెప్పాను, లేదు ఇది నాతో కాదు నేను చెయ్యా అని చెప్పేసి చెప్పాను అనుకున్నాం. ఇక నేను ఆన్ ది స్పాట్ లా ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఆయన గురించి గలీజ్గా మాట్లాడాలి, ఆయనకు ఏదైనా ఒకటి వెన్నుపోటు పొడవాలి, ఇలాంటి రాజకీయాలు చేసి ఏసీ కాబట్టి వాళ్ళ మీకు కేసులు ఏంటంటారా? అదే ప్రస్తుతం ఉన్న మా పబ్లిక్ అనుకుంటున్నారు. నేను అంటున్నా మా ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ రాలేదు, సంక్షేమ పథకాలు అందలేవు, అవి ఎవరైతే ప్రజలు వెళ్ళి అక్కడ రిప్రజెంటేటివ్ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు అక్కడ నిలదీయడం జరిగింది. వాళ్ళ నిలదీతనే ఆ ఎమ్మెల్యే గారు పర్సనల్ తీసుకొని గతంలో కేసులు బనాయించడం జరిగింది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. దానికి నిరసనగానే ఈ రోజు మైనారిటీ సర్వేం కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం జరిగింది. మైనారిటీలు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి అన్న విషయం మీరు చెప్పలేం, నేను చెప్పాను. ఎందుకంటే ఎవరైతే ఎటు సైడ్ ఉండి ఓటేసారు అనేది క్లారిటీ మనం ఇవ్వలేం. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో దార్లుం స్కూల్ దగ్గర నేను కూడా ఉన్నా అక్కడ. వాళ్ళు వచ్చారు, మీరు వీడియోలు కూడా చూడొచ్చు. అడిగే పద్ధతిలో వాళ్ళు అడగలే. కార్ పని ఇట్లా కుట్టడం, ర్యాష్ గా మాట్లాడడం ఇది జరిగింది. ఆ రోజు పోలీస్ సిబ్బంది వారి మధ్యలో జోక్యం చేసుకొని ఇరు వర్గాలని దూరం చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత రికార్డింగ్స్ వచ్చినాయి. రికార్డింగ్స్ కూడా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు, డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు అనేసి అంతవరకు అయితే మాకు తెలుసు. నేను అక్కడ ఉన్నటువంటి 17వ వార్డు కౌన్సిలర్ నవీద్ రజా ఎమ్మెల్యే సార్ యొక్క వాహనం పని కొట్టడం కూడా జరిగింది. అది పద్ధతి కాదు. అడుగుతున్నారు సమస్య అడగాలి. ఆ కొట్టడం వల్ల నన్ను అటెంప్ట్ మర్డర్ ప్రయత్నించిండ్రు, నా మీద అత్యాత్నం ప్రయత్నించారు అని చెప్పేసి ఒక తప్పుడు కేసులు బనాయించారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. ఇప్పుడు వాస్తవానికి మేము తప్పుడు కేసులు పెట్టినాం అనుకున్నాం, వాళ్ళ అత్యాయత్నం చేయలేదు అనుకున్నాం. కోర్టు విల్ డిసైడ్. కోర్టు అనేది నిరూపిస్తుంది ఎవరి సైడ్ న్యాయం ఉంది, ఎవరి సైడ్ అన్యాయం ఉందని కోర్టు అనేది నిరూపిస్తుంది. అందులో ఉంది కాబట్టి మాకు దాని గురించి అంత చర్చ అవసరం లేదు. మొత్తానికి బీఆర్ఎస్ స్థానికంగా ఎమ్మెల్యే అటు పైన కేసీఆర్ గాని ఒకటే వేవ్ వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ మొత్తం అనుకున్నంత రిజల్ట్ రాలేదు. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కూడా అనుకొని చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ మళ్ళీ ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యే మీద ఉన్న యాంటీగా ఈ జరిగిన సంక్షేమ పథకాల
లేదంటే అభివృద్ధి, ఇవన్నీ ఓవరాల్ గా అయితే ఎమ్మెల్యే షకీల్ గారు అయితే ఓడిపోవడం జరిగింది, ఓడవడం జరిగింది ప్రజలు. దీన్ని ఎలా వస్తారు అసలు? ఇక్కడ వాస్తవానికి మీరు అన్నట్టు కాంగ్రెస్ వేవ్ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వచ్చింది. ఎవరికైనా సరే ప్రజలు మార్పు బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ అనుకోవచ్చా? ఫెయిల్యూర్ అనుకోవడం కంటే ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకోవచ్చు కదా. అంటే 10 సంవత్సరాల పాలన మాకు ఇచ్చిర్రు, మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చేతిలో అప్పచెప్పారు. వాళ్ళ అధికారం కూడా చూస్తారు, మంచిగుంటే ఇంకో 5 సంవత్సరాలు గెలిపిస్తారు, లేదా అప్పుడు కూడా మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత యాక్టివ్ గా పనిచేసారో, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అదే యాక్టివ్నెస్ తో ప్రజల మధ్యలోనే ఉంటాం అనేసి మా కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మా స్థానిక నాయకులు అయినటువంటి షకీల్ అన్న కూడా అదే ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం అంటే మన దగ్గర బోధనలో ఓడిపోవడానికి కారణం ఏమంటది? అదే చెప్తున్నాం, మేము ఓడిపోయినాము అనేసి అంటే ఆ కాంగ్రెస్ వేవ్ లో కూడా మేము టఫ్ ఫైట్ అనేది ఇచ్చినాం. బోధన్ నియోజకవర్గంలో మేము ఓడిపోయింది 3062 ఓట్లు మెజారిటీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది. అందులో సగం మాది, అంటే సగం మెజారిటీ మనం పడతాం. చిన్న మెజారిటీతో ఓడిపోయినాం. అంత టఫ్ ఫైట్ అయితే మేము ఇచ్చినాం. చలో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మేము దాన్ని శిరసా వహిస్తున్నాం. మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే, ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి పక్కకు పెడితే మిగతా అన్ని పథకాలు కూడా ప్రజల మధ్యలోకి పోయినాయి. అభివృద్ధి కుంటిపడింది అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానికి మీ సమాధానం? అభివృద్ధి ఎక్కడ కూడా కుంటుపడలేనా, D20 కెనాల్స్ కట్టిరు, కల్వర్ట్లు కట్టిరు, రోడ్స్ కూడా వేసిరు, సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టిరు. ఒక భూములు కబ్జా అవుతున్నాయి బోధన్లో. ఇక్కడున్న ఆఫీసులు కూడా మొత్తం బాన్స్వాడ తరలి వెళ్ళిపోయినాయి. అభివృద్ధి కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు, ఎక్కడ కూడా ప్లాట్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి అంటే వేరే మన పక్క కాన్స్టిట్యున్సీ బాన్స్వాడకి మనకి చూసుకున్నట్టయితే ఆ వ్యత్యాసం కనిపిస్తా ఉంది. మరి ఆ విషయంలో ప్రజలందరూ కూడా ఆయనని వ్యతిరేకించని చెప్పేసి అనుకోవచ్చు. సరే, మీరు 24 గంటలు కూడా బాన్స్వాడని ఎందుకు మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు? పక్కకున్నటువంటి నిజామాబాద్ ని చూడండి. నిజామాబాద్ నుంచి అనుకుంటే కూడా కంపెనీలో ఓడిపోయాడు గణేష్, ఆయన కూడా అక్కడ ఓటమి అనేది జరిగింది కదా. మార్పు కోరుకున్నారు ప్రజలు. డెవలప్మెంట్ అనేది సరే, డెవలప్మెంట్ చేసినాం. ఒక డబుల్ బెడ్రూమ్ దగ్గర మేము మైనస్ ఉన్నాం, ఫిర్బీ కట్టినాం మేము, అది కూడా పంపిణీ ఉంది. ఇప్పుడు గెలిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేయకపోవడానికి కారణం ఏమైంది? ఇప్పుడు అది ఏం జరిగిందంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2014 తర్వాత డబుల్ బెడ్రూమ్ లో ఏదైతే వ్యవస్థ ఉండేనో బోధన్ నియోజకవర్గానికి అలాట్ చేయడానికి కొద్దిగా సమయం అనేది లేట్ అయింది. కరోనా రావడం జరిగింది, ఆర్థికంగా రాష్ట్రం కూడా కొంచెం వెనుకబాటుతనం జరిగింది. ఆ లోపల హైదరాబాద్ లో ముఖ్య పాత్ర పోషించారు, అక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ కూడా మెల్లగా నిధులు ఇవ్వడం జరిగింది. ఒకటేసారి నిధులు రాలే, మెల్లగా ఎలా నిధులు వస్తా ఉంటే అలా వర్క్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు కట్టినాం కదా, అవి కట్టినా అయితే ఎట్లన్నా ప్రజల మధ్యలోకి పోవాలి. కొద్దిగా ఆలస్యం అయితే జరిగింది. లేదు ఏంది మరి నెక్స్ట్ ప్రతిపక్ష హోదాల బోధనకు సంబంధించి మీ కార్యాచరణ ఏంది? వాళ్ళకి సమయం, కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేస్తున్నారు, వాళ్ళకి సమయం కావాలి. వాళ్ళు రూలింగ్ లోకి వచ్చారు, వాళ్ళు ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేరుస్తామని. ఇక్కడ బోధనకు సంబంధించి ఎలా ఉండబోతుంది సతీష్ గారి కార్యాచరణ? మేము ఏదైతే నేను 2015 నుండి ఏదైతే విద్యారంగ సమస్యలపైన పోరాటం చేసినో ఇప్పుడు కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం, యూత్ పక్షాన నిలబడతాం, ఫైట్ అనేది చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఫైట్ చేస్తాం. కుల సంఘాన్ని కూడా నేను ముందుకు తీసుకొని పోతా. అయితే ఈ మధ్య కాలంలో ప్రధానంగా బోధనలో ఒక వైరల్ అవుతున్న వీడియో ఉంది. ఆ వీడియోలో మీరు మాట్లాడిన వీడియో కూడా చాలా మట్టుకు కూడా అది స్ప్రెడ్ అవుతా ఉంది. అది మరి గతమ్మా మరి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా తెలియదు చాలా మందికి. ఏంటి దాని గురించి ఏంది? అయితే కొంతమంది కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు రెచ్చగొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో నేను గతంలో 7 నెలల కింద ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ అయితే ఇప్పుడు క్షమాపణ చెప్పినాను. నేను ఆ వీడియోని మళ్ళీ పర్సనల్ గా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ దగ్గర దాన్ని పంపిస్తున్నారు. కావాలని ఒక ఉద్దేశంతో గొడవలు సృష్టించాలి, ఇతని పైన అటాక్ చేపియాలి, టార్గెట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పర్సనల్ గా పంపిస్తే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇది నిన్న మొన్నది ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అది నిన్న మొన్న ఇచ్చిన ప్రెస్ మీట్ కాదు, 7 నెలల కింద నేను ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చినో దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు దాన్ని. ఓకే ఓకే. ఒక విషయం చెప్తున్నామన్నా, మేము ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళ కుటుంబాన్ని ఒక 10 నిమిషాలు మర్చిపోతే ఎవరు దేనికైనా ఎంతవరకైనా తెగిస్తాం. అందులో ఎలాంటి అనుమానం అనేది లేదు.
తప్పు అనేది ఎవరు కావాలని చేయరు. తప్పు ఎదుటి వ్యక్తి చేసిండు అంటే వాడికి ఏదైనా బాధ కలిగితేనే తప్పు చేస్తాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాము కదా అని చెప్పేసి మేము దాడులు చేస్తాము, చంపేస్తాము అంటే మాత్రం అది బెదిరింపు కాల్స్ వచ్చినాయి మీకు? మరి చాలా వచ్చినాయి. రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండి మీరు ప్రధానంగా ఆరోపించారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం కాబట్టి వాస్తవానికి వస్తే రావచ్చు. మరి మీకు ఏమైనా వచ్చినాయి? బెదిరింపు కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, మేము మాట్లాడుతూనే ఉంటున్నాం. అదే అర్థమే చెప్తాను. ఎందుకంటే అసలు మీకు ఇటు రవీందర్ రెడ్డి గారికి స్పెషల్ గా మధ్యలో అసలు ఏంది మీ ఇద్దరి మధ్యలో ఏదో మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నట్టు? మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అనేది లేకుండే, ఇద్దరం కలిసిమెలిసి ఉండే, అన్నదమ్ములు లెక్క మేము మాట్లాడుతుండే, దావతులు చేసుకుంటుండే, చాలా మంచి రిలేషన్ మా దగ్గర మా మధ్యలో ఉండే. నేను అదే చెప్పినా మీకు ఇంతకుముందు, తల్లిదండ్రికి ఇచ్చే గౌరవం అది అలాగుంటది, దోస్తానికి ఇచ్చే గౌరవం అది అలాగుంటది. ఆయనకు నేను అన్నగా అభిమానిస్తా, కానీ ఆయన చేసినటువంటి వాక్యాల వల్లనే నేను కూడా వాక్యాలు చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆయనకు నాకు ఎలాంటి పర్సనల్ విషయాలు అన్నిటి ఏమి లేవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమన్నా మీ మాట్లాడుకోవడం కానీ కలవడం కానీ అట్లాంటి ఏమైనా జరిగింది? లేకపోతే మళ్ళీ అంటే ఒకరికొకరికి కక్ష సాధింపు చర్యలే అని చెప్పేసి అనుకోవచ్చా? కక్ష సాధింపు చర్యలు అనేది లేవు. మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అలాంటి మళ్ళీ ఇక్కడ మేము కలిసింది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఓకే. అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది యువ నాయకులు కొంత వల్గరగా మాట్లాడారు. ఎలక్షన్ టైంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులను కూడా వేధించారు. అవి మనం అక్కడక్కడ చూసినాం కూడా వాస్తవానికి. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పేసి కొంతమంది ఆగలే, వాళ్ళు ఎప్పటికప్పుడు చూపించుకుంటా ఏదో రౌడీజం చేయడం కూడా జరిగింది కొన్ని దగ్గర, మేము కూడా చూసినాం. మరి దానికి ఇప్పుడు అధికారం మారిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కడ కూడా అడ్రస్ అనిపిస్తుంది వాళ్ళది. ఏంది అట్లాంటి బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా కాంగ్రెస్ నుంచి? లేకపోతే వీళ్ళే సైలెంట్ అయిపోయి వీళ్ళ పరిస్థితి వీళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఈ విషయాలు కంపల్సరీ పోతాయి, ఏదైతే జరుగుతున్నాయో స్థానికంగా వెళ్తాయి. ఆయన ఇవన్నీ కూడా ప్రోత్సహించాడు అనేసి మాకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాకు చెప్పారు. ఇవన్నిటికీ మేము ప్రోత్సాహం వాస్తవానికి ఆయన ఇట్లాంటి ప్రోత్సాహం, మా పని మాది, మీ పని మీది. మా హయాంలో మేము చాలా మంది పేదవాళ్ళకి ఎల్ఓసీలు ఇప్పించినాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మిలు ఇప్పించినాం. మాకు ఎవరైతే మమ్మల్ని నమ్ముకున్నారో వాళ్ళకి సేవ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఈ యొక్క పగలు ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది, మా వాళ్ళ సైడ్ మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి బోధన ప్రశాంతంగా ఉంది కాబట్టి అట్లనే కంటిన్యూ చేద్దాం. మేము అన్ని విధాలుగా మేము అధికార పార్టీకి సహకరిస్తాం కూడా. ఇక మీరు ఏదైతే రౌడీజం చేసిరు అధికార పార్టీలో మీరు ఉన్నప్పుడు అనేసి అంటే ఇక్కడ కూడా మేమైతే అది అధికారం ఉన్నప్పుడు రౌడీజం గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు అని చెప్పేసి అనుకుని అట్లాంటి ఆరోపణలు ఏమైనా వస్తాయంటారా? అంటే ఎక్కడ రవీందర్ యాదవ్ పైన కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి నాకు అని చెప్పేసి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది యువ నాయకుల పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. యువ నాయకులు అంటే ఇక ముందుగా నా పేరు వస్తుంది, అది మంచిగా జరిగిన నా పేరు రాసిస్తారు వాళ్ళు. కాబట్టి అదే వద్దనే చెప్తున్నాం మేము. నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అలా ఇబ్బంది పెట్టద్దు ఎవరికి కూడా. ఇక నచ్చ చెప్పే కాడికి నచ్చ చెప్తామన్నా, ఇక వినము అన్నప్పుడు దానికి ఎవరు కూడా ఏం చేయలేదు. ఓకే. మొత్తానికి సతీష్ సారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఫైనల్ గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొద్దిగా ఒక 6 months 1 year వరకు మేము అధికార పార్టీ యొక్క పరిపాలన మేము చూస్తాం. వాళ్ళలో ఏదైనా పబ్లిక్ కి చెప్పినటువంటి హామీలు చేయకుండా ఉంటే మేము ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా మేము అక్కడ ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. విద్యారంగ సమస్యల పైన కూడా కంపల్సరీ నిలబడతాం, కొట్లాడతాం. మళ్ళా బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మేము అండగా నిలబడతాం. ఇంకో బాధ్యత ఏదైతే నాకు మా కుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇచ్చారో దానిపైన కూడా మేము రేపటి నుండి ఒక కార్యాచరణ వేసుకొని మళ్ళీ గడప 108 గ్రామాలు ఉన్నాయి బోధన్ నియోజకవర్గంలో. 108 గ్రామాలలో మా కులస్తుల ఇల్లు ఎక్కడెక్కడ ఉంటే అక్కడికి వెళ్తాము, వాళ్ళతో కలుస్తాం, వాళ్ళ సమస్యలు ఏందో పరిష్కారం సమస్యల గురించి ఆ ఫైట్ కూడా తొందరలోనే కార్యాచరణ అది కూడా స్టార్ట్ చేస్తాం. సంబంధించి మరి ప్రస్తుతం అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి కుల సంఘానికి న్యాయం జరిగే విధంగా మీరు ఎలాంటి కార్యాచరణ ఏర్పడియబోతున్నారు? ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు కుల సంఘ సమస్యలపైన ఏ విధంగా అయితే కృషి చేసినో
ఈరోజు పార్టీలకు అతీతంగా అధికార పార్టీ అనేది నా ఒక రాజకీయ జీవితం అనేది, నా రాజకీయ పాత్ర. కుల సంఘం అనేది నా వ్యక్తిగత పాత్ర. నా కుల సంఘానికి మంచి జరుగుతుందంటే మేము కంపల్సరీ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. దానికంటే ముందుగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మన సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర కూడా మేము మా సమస్యలను తీసుకుపోతాం, మా సమస్యలను ముంగట పెడతాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు మేము వాళ్ళని దూరం పెట్టలే, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి అనేసి బీఆర్ఎస్ వాళ్ళని దూరం పెట్టాలనే ఆలోచన కూడా సుదర్శన్ రెడ్డి గారికి లేదు. ఓకే, అందరి సమస్యలు వెళ్ళినా కూడా తీరుస్తారనే నమ్మకం మీకు ఉంది? కంపల్సరీ కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యే ఆయన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కాదనేసి అయితే కాదు. మేము కూడా బోధన నియోజకవర్గ ప్రజలం కాబట్టి మాకు కూడా ఎమ్మెల్యే. ఈ సమస్యల కోసం వెళ్తారా దగ్గర? కంపల్సరీ వెళ్తాం. కంపల్సరీ సమస్యలు అనేది అక్కడ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసినాము, ఇక్కడ కూడా సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతి ఒక్క సమస్యను తీసుకుపోతాం. భవిష్యత్తులో సతీష్ చారి కాంగ్రెస్ లో చేరబోతున్నాడు అంటే అది తప్పన్న. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారు, అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిర్రు. కాబట్టి ఎమ్మెల్యే గారితోని ఆయన సతీమణి అయినటువంటి ఆయిషావదీనమ్మ గారితోనే ఉంటాం. ఈ రోజు మీరు అన్నట్టు లేకపోతే బయట పుకార్లు వచ్చినట్టు అంటే మీ కుల సంఘానికి అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది ఏదైనా సరే అధికార పార్టీలో ఉండాలి కదా, మరి ఆ మూలంగా అలాంటి ఆలోచనలు ఏమన్నా లేదు లేదు. నేను సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతా. కంపల్సరీ అక్కడ మాట్లాడతాం, చేస్తాము, చేపిస్తాం కూడా. సార్ దృష్టికి తీసుకో అక్కడ వాస్తవంగా పనులు అవుతాయా? సమస్య ఉంది అన్నప్పుడు కంపల్సరీ ఏ ఎమ్మెల్యే అయినా సరే సమస్యను పరిష్కరించాల్సిందే. సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ ఏ ఎమ్మెల్యే గారైనా సరే. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పనులు జరుగుతాయని చెప్పేసి నమ్మకం ఉందా? ఉంది. మేము ఎమ్మెల్యే గారు షకీల్ అన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిర్రు, పనులు చేసారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పనులు చేసారు, బీజేపీ పార్టీ నాయకుల పనులు కూడా చేసారు. ఎన్నికలు ఉన్నంత సేపే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళు చేస్తారు ఏ ఎమ్మెల్యే అయినా సరే. రేపు ఎంఐఎం పోటీ చేసి ఇక్కడ గెలిచినా కూడా వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరినీ కలుపుకొని పోవాలి. బీజేపీ గెలిచినా కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ఎన్నికలు ఉన్నంత వరకే ఎన్నికల హడావిడి ఉంటుంది. దాని తర్వాత అందరు ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంటుంది. అదే కాబట్టి కంపల్సరీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. లేదు ఇప్పుడు మీరు అన్నట్టు నేను కనుక పార్టీ మారే ఆలోచన ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలకే పోయినాం అనుకుందాం, లేదా బీజేపీలోకి పోయినాం అనుకుందాం, లేకుంటే నా యొక్క మాతృ పార్టీ మాతృ సంస్థలకి శివసేనలోకి పోయినాం అనుకుందాం. అరే మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అదే బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి 10 రూపాయలు సంపాదించుకొని పేరు సంపాదించుకొని ఈరోజు ఆయన ఓడిపోగానే కష్టకాలంలో పార్టీ వదిలేసి మా పార్టీలోకి వచ్చిండు, రేపు మేము మమ్మల్ని కూడా మీరు వదిలేసిపోతారన్న నమ్మకం వాళ్ళకు ఉంటుందా ఉండదా? ఇంకా సతీష్ సార్ ఇంకా మాజీ ఎమ్మెల్యేని ఇంకా ఎమ్మెల్యేనే ఫీల్ అవుతున్నట్టున్నారు. అంటే అలాంటి ముద్ర అనేది తీసుకున్నాడు మా ఉదయాలలో. మా ఉదయాలలో ఆ ముద్ర అనేది ఉన్నది. మేము సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఆయన కూడా మమ్మల్ని నమ్మడు. ఎందుకంటే అంత మంచి చేసిన వ్యక్తికే మేము వెన్నుపోటీ ఓడిసి కాంగ్రెస్ లో పోయినట్టు అవుతుంది. అవునా కదా? కాబట్టి పార్టీ మారి ఈరోజు ఎమ్మెల్యేలే పార్టీలు మారుతుంటారు కదా, ఇంకా చిన్న క్యాడర్ మీ గురించి రాజకీయ నాయకుడు వేరా, కార్యకర్త వేరా అన్న. కార్యకర్త నాయకుడి కోసం పనిచేస్తారు, రాజకీయ నాయకుడు ఎలక్షన్ల కోసం పనిచేస్తారు. మేము రాజకీయ నాయకులం కాదు, కార్యకర్తలం. నాయకుడి కోసం పనిచేస్తాం. మా నాయకుడు ఎమ్మెల్యే షకీల్ అన్నాడు. సో ఏం జరిగినా పార్టీ మారే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా ఈ అధికార పార్టీలో మీరు అన్నట్టు మీ పనులు ఒకవేళ మారాలనుకున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటారు అనేది బయట వినిపిస్తున్న మాట. సో ఆ విధంగా మీరు ఆలోచించి నేను పార్టీ మారా అని చెప్పేసి అంటున్నారా? బీజేపీ ఉంది కదా, శివసేన ఉన్నది, బిఎస్పీ ఉన్నది. అవకాశం వస్తే వెళ్తారా? లేదు. భవిష్యత్తు ఏంది మరి మీ రాజకీయ కార్యాచరణ? ఉద్యమం ఖచ్చితంగా. ఎలాంటి ఉద్యమం? ప్రజా ఉద్యమం ఉంటుంది. ప్రజలకు సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అయితే. బీఆర్ఎస్ నుంచా సతీష్ చారి స్పెషల్ గా వ్యక్తిగతంగా? రెండు కూడా ఉంటాయి. సమస్య అనేది లోకల్ సమస్య అయితే ప్రజా ఉద్యమం ఉంటది. లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తారు. వచ్చే ఈ కౌన్సిల్ ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సతీష్ చారి? ఆలోచన అయితే ఉంది. అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా చేస్తాం. ఓకే, రిజర్వేషన్ అన్ని కలిసి రావాలి. ఓకే.
ఖచ్చితంగా. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో ఒక పదవిలో మాత్రం ఖచ్చితంగా సతీష్ గారి ఉంటారు. దైవ నిర్ణయం అది. సో మీకు ఆశ ఉండాలి కదా. ఆశ ఉంది, కృషి చేస్తాం, ఫలితం అనేది దైవ నిర్ణయం. ఓకే. సో ఇది ఫైనల్. ఈ మేము ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా బోధన ప్రజలకి? భోజన ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? చెప్పదలుచుకుంటున్నాం ఒక విషయం ఏంటంటే, ఎలక్షన్ల వరకు చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ అనేసి ఏవైతే విభేదాలతో ఉన్నారో ఇప్పుడు కొద్దిగా అవన్నీ పక్కన పెట్టేసి అందరు కలిసి మెలిసి బోధన నియోజకవర్గ అభివృద్ధి చేసుకునే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి మనం సహకరిస్తూ బోధన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేసి ఈ యొక్క ఛాయ్ పే చర్చ ద్వారా నేను బోధన ప్రజలకు నేను కోరుకుంటా ఉన్నాను. సో ఇదండి నేటి వడ్ల సతీష్ గారితో ఛాయ్ పే చర్చ. సోషల్ రెడ్డి గారిని కూడా వాళ్ళకి అభినందనలు చెప్తూ ఈరోజు గతంలో నేను ఎటువంటి అయితే అనాలోచితంగా కొన్ని పదాలు అయితే వాడినా వాటిని కూడా నేను రిటర్న్ తీసుకుంటున్నా, వారికి నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో వాళ్ళ కులానికి సంబంధించి కూడా ఈరోజు బోధనలో ఇక్కడ నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా మటుకు కూడా మా కులానికి అన్యాయం జరుగుతుంది, మాకు కూడా మా కులాన్ని కూడా ఆదరించండి, మా కులస్తులకు కూడా పన్నులు అప్పైపండి అని బోధన ప్రజలకైతే ఈరోజు ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఇది నేటి ఛాయ్ పే చర్చ. చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ గంధం రాజేష్.